చూస్తే కడప జిల్లా రాయలసీమ పవర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఉచిత బూడిద కోసం కూటమి నేతల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఆఖరికి సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యే పరిస్థితి వచ్చింది. వీరిని పిలిపించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఈ బూడిద రాజకీయంపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. థాంక్యూ విజయ్ చంద్రిక. ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ పుష్ప చేసిన రీసౌండ్ మనం చూసాం. అంతకు మించిన సౌండ్ ప్రస్తుతం రాయలసీమలో ఇద్దరు ఫ్యాక్షన్ కమ్ పొలిటికల్ లీడర్ల మధ్య నడుస్తోంది. అదే ఫ్లై యాష్ రగడ. సో తాడిపత్రి నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి. ఫ్లై యాష్ మాత్రం జమ్మలమడుగులో ఉన్నటువంటి ఆర్టీపీపీ నుంచి ఉత్పత్తి అవుతుంది. సో ఈ రెండు ప్రాంతాల సఖ్యతతో సయోధ్యతో ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి ఆర్టీపీపీ నుంచి వచ్చే ఫ్లై యాష్ ను తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలకు సప్లై చేయడం అనేది అనాదిగా వస్తున్నటువంటి అంశం. ప్రస్తుతం ఆధిపత్య పోరాటం, వ్యాపార సంబంధించినటువంటి లావాదేవీలు, ఆదాయ వ్యవహారాలు ఇవన్నీ ముడిపడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గానికి వచ్చిన తాడిపత్రికి సంబంధించిన లారీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం ఆర్టీపీపీ వద్ద ఆగున్నాయి. గత 4-5 రోజులుగా ఈ ప్రాంతంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరూ కూడా ప్రజాప్రతినిధుల సంబంధించినటువంటి కుటుంబాలు, ఇద్దరూ కూడా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు లేక తమకు వచ్చేటువంటి ఏదైతే అనాదిగా వస్తున్నటువంటి వ్యాపారంలో మరొక జోక్యం చేసుకోకూడదనేటువంటి అంశంతో ఈ విషయం కాస్త అలా ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పెద్దలు దీంట్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి స్థితికి, స్థాయికి వచ్చింది. ఇటీవల మనం చూసాం జమ్మలమడుగు నియోజకవర్గంలో అదానికి సంబంధించినటువంటి కంపెనీ పనుల ఏర్పాటు సమయంలో కూడా అక్కడ దాడి చేయడం, అక్కడ ధ్వంసం చేయడం లాంటివి జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి అనుచరులు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం రెండు అంశాలతో ఇద్దరూ కూడా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నటువంటి కుటుంబాలు. సో ఈ నేపథ్యంలో ముగ్గురిని కూడా ఎవరైతే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డి, అలానే జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా అమరావతికి రమ్మన్నారు. సో ఈ ముగ్గురు కూడా అమరావతికి చేరుకోబోతున్నారా, లేకపోతే వ్యక్తిగత కారణాలు, జ్వరం అని చెప్పి సాకులతో ఇంటికాడే కూర్చోబోతున్నారా? ఈ వ్యవహారానికి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి ఎలా పులి స్టాప్ పెట్టబోతున్నారు? ప్రస్తుతం అందరూ కూడా ఇది చర్చకు దారితీస్తుంది. సో అంశం పైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే అనంతపురం నుంచి సురేష్ అక్కడ జేసీ అప్డేట్స్ అందించేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక జమ్మలమడుగులో నెలకొన్న ప్రతిష్టంభన సంబంధించి కూడా శ్రీనివాస్ కడప నుంచి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్, ఏంటి ప్రస్తుతం ఈ ఒకవైపు ఇక్కడ ప్రభుత్వం కూడా దీంట్లో సీరియస్ అయింది, ఇద్దరు చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల చెడపేరు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏమైనా ప్రస్తుతం లారీలను వదిలేస్తున్న పరిస్థితి కానీ యథావిధిగా అక్కడ లారీలు తిరుగుతున్న పరిస్థితులు ఏమైనా ప్రస్తుతం ఇవాళైనా నెలకొన్నాయా? శ్రీహరి, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పరిధిలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు అంటే ఆర్టీపీపీ నుంచి ఉత్పత్తి అవుతున్న ఈ 6 యూనిట్లు ఉంటాయి ఆర్టీపీపీలో. ఇక్కడ నుంచి ఆర్టీపీపీ నుంచి ఈ ఫ్లయాస్ అనే పౌడరు బయటకు వస్తూ ఉంటుంది. అది కూడా ఉచితంగా తోలే ఉచిత బూడిదని చెప్పవచ్చు. కేవలం దానికోసం, ఉచిత బూడిద కోసం 2 రాజకీయ కుటుంబం కీలక నేతలైన అంటే తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఇలా 2 వర్గాలు కూడా గత 4 రోజులుగా వారు జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు 4 రోజుల్లో జరిగిన వారులో భాగంగా ఈ తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన వాహనాలు ఏవైతే ఉన్నాయో దాదాపు లారీలన్నీ అక్కడే వెయిట్ చేస్తున్నారు. అయితే మా డిమాండ్లు మేము చెప్పే వరకు మీరు లోడు ఎత్తే ప్రసక్తి లేదని ఆదినారాయణ వర్గీయులు అంటే స్థానిక కాంట్రాక్టర్లు ఉంటారు. ఇక్కడ ఇదైతే ఫ్లయాస్ను పంపించేందుకు, లోడ్ చేసేందుకు ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్లు ఉంటారు ఆర్టీపీపీ దగ్గర. వాళ్ళు ఇక్కడ జమ్మలమడుగు ఆదినారాయణ వర్గీయులు వాళ్ళు. సో వీళ్ళు మొత్తం అక్కడ అయ్యే ఎక్స్పెండిచర్స్ టోటల్గా వీళ్ళు చెల్లించి ఎవరైతే లోడ్ తీసుకెళ్తున్నారో అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎల్ఎన్టీ సిమెంట్కి ఎప్పటి నుంచో కమిట్మెంట్ అంటే ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో చాలా కాలంగా ఇక్కడ నుంచి ఫ్లయాస్ రవాణా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అయ్యే ఖర్చులు ఇవ్వాల్సింది వస్తుంది. అయితే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇది అసలు ఎక్కడ బేసిక్గా వీళ్ళిద్దరి మధ్య వచ్చింది అంటే ఇక్కడ వాళ్ళు గత 2 నెలలుగా అంతకుముందు డబ్బులు ఇచ్చేవారట. ఒక 2 నెలలుగా పూర్తిగా ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్లకి లోడు చేస్తున్నప్పటికీ డబ్బులు ఇవ్వకుండా ఉన్నారు.
దాదాపుగా 80 లక్షలు రావాల్సి ఉంది మాకు అని చెప్పడం జరిగింది. నేను మనం వాళ్ళతో మాట్లాడడం జరిగింది, కాంట్రాక్టర్లతో, స్థానిక కాంట్రాక్టులతో. ఈ 80 లక్షలు ఏదైతే బకాయిలు పాతవి ఉన్నాయో అవి మాకు చెల్లించి ఆ తర్వాత మా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నాడు, అంటే ఆయన స్థానికేతరుడు ప్రభాకర్ రెడ్డి, మేకు ఇప్పుడు అధికారం ఉంది అని చెప్పి అదే కోణంలో వాళ్ళు రాజకీయంగా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పట్టున్న ఆదినాయుడు వర్గీయులు మాకు 50% అంటే ఆయన చేసే వ్యాపారంలో ఏదైతే ఎల్ఎన్టీ సిమెంట్ దోలుతున్నాడో అలాంటి వ్యాపారంలో మాకు కూడా ఇక్కడ స్థానికంగా మా బూడిదను తీసుకెళ్తున్నారు కాబట్టి 50% వాటా ఇవ్వాలి. దాంతోపాటు మాకు రావాల్సిన 80 లక్షల దాకా పెండింగ్ బిల్లులు రావాలి, అవి ఇచ్చి ఆ తర్వాత లోడ్ చేస్తాము. ఈ 2 ఒప్పందాలు కుదిరితేనే మాకు ఇక్కడ నుంచి మీకు లోన్లు పంపిస్తామనేది వీళ్ళ వాదన. అయితే ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆయన ముందే వీళ్ళు కొద్దిగా ఆ కుటుంబం కావచ్చు, వీళ్ళ కుటుంబం కావచ్చు, కొద్దిగా ఫ్యాక్షన్ కుటుంబాలు కాబట్టి ఇక్కడ ఉత్కంఠభరితంగా ఉధృతంగా పోలీసు బృందాలు కూడా రమ్మన్నటువంటి పరిస్థితి. ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం జమ్మలమడుగులో ఉన్నారా, బయలుదేరారు అమరావతికి? అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే నిన్న సీఎం సీరియస్గా తీసుకుని సీఎం కార్యాలయం నుండి రమ్మనడం జరిగింది. సో నిన్ననే భూపేశ్ రెడ్డి రాత్రి అక్కడికే అమరావతికి చేరుకున్నారు. తర్వాత ఆదినాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇప్పటికే విజయవాడ వెళ్తున్నారని తెలిసింది. సో మొత్తం మీద అయితే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వీళ్ళిద్దరు అంటే వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరు కూడా విజయవాడ చేరుకునే పరిస్థితి. కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు కూడా కలిసే పరిస్థితి. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు వీళ్ళ పంచాయతీ పైనే ఏం జరుగుతుంది అనేది జమ్మలమడుగులో ఆర్టీపీలో కాంట్రాక్టర్ కూడా వేచి ఉన్నారు శ్రీగారి.